సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీని వారు వేరే రకంగా వక్రించి చెప్తా ఉన్నారు. 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం. ఆ ఇచ్చిన మాట ప్రకారం మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెండింగ్ పెట్టకుండా మాట ప్రకారం మాట తప్పకూడదని వారు ఈ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చి తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కేవలం 3-4 మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీ చేసినటువంటి సమాచారం సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. వారు మాట్లాడినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష జనగాం నియోజకవర్గం 2018లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ వినాలి. హరీష్ రావు గారు, మీరు గౌరవ సభ్యులు సీరియస్గా మంత్రిగా చేశారు 10 సంవత్సరాలు. నేను లెక్కలే చెప్తున్నా, ఎక్కడ తప్పు సార్. జనగాం నియోజకవర్గంలో వారి అకౌంట్స్ నంబర్ ఆఫ్ లోన్ అకౌంట్స్ అధ్యక్ష 2018లో 19,306 ఉంటే వారు 5 సంవత్సరాలు 124 కోట్లు చేస్తే మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం 263.34 లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే 28,590 అకౌంట్లకి వేసిన అధ్యక్ష. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వారి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో డిస్ప్లే చేయమని కూడా చెప్పాము అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూరు నియోజకవర్గం, దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం, ఉదాహరణ గజ్వేల్ నియోజకవర్గంలో అధ్యక్ష ఆ 2018లో కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే మీరు 1 లక్ష రూపాయల రుణమాఫీ పేరు మీద 5 సంవత్సరాలు అనేక ఇన్స్టాల్మెంట్ మీద చేస్తే మేము 30,572 అకౌంట్లకి 237.33 కోట్ల రూపాయలు అధ్యక్ష గజ్వేల్ నియోజకవర్గంలో. కావాలంటే ఊరూరు అకౌంట్లతో సహా, గ్రామాలు అకౌంట్లతో సహా నేను సమాచారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష.